ఏదున్నా సరే మోమాటం లేకుండా మాట్లాడాలి అనే అంశంతో మనం మాట్లాడబోతున్నాం. మనం ఇప్పటికీ అప్పుడు ఎప్పటి నుండో వింటూ ఉంటాం, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితేనంట ఉన్న ఊరోళ్ళే ఉండనివ్వరంట అని ఒక సామెత ఉంది. అవునా? మోమాటం లేకుండా మాట్లాడేవారు ఎదుటికి మనుషులు ముఖం చాటేసేస్తారు. ఎందుకంటే ఏదో ఒకటి అంటాడు, ఏదో ఒకటి చెప్తాడు, గర్జిస్తాడు. బాబు అక్కడికి వెళ్ళను. నేను ఒక ఇంటికి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి గృహాల్లోనే ఒక ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను చూసి పిల్లలు పారిపోతారు. ఎందుకు పారిపోతారయ్యా అంటే, చదువులు ఏం చదువుతున్నావు అని అడుగుతా. ఏం చదువుతున్నావు అని అడిగి ఏం చేస్తానంటే, ఇంగ్లీష్ పలానా సబ్జెక్ట్లో పలానా దానిలో పలానా మాట ఇలా ఉంటుంది అని నేను ఇంగ్లీష్లో అడుగుతా. చెప్పడు. ఇటు బైబిల్ విషయాలు చెప్పడు. అందుకని బాబు ఇక అలా అందరి ముందే క్లాస్ పీకాను. ఇక అప్పుడు నుండి నాకు దొరకడు. పాస్టర్ గారు వస్తున్నాడంటే చాలు సింబో పొరుగోక. నేను అయ్యో నేనేమనుకుంటానంటే, ఎందుకు అన్నాను బాబు, నాకు ఇంటికి వచ్చిన గొడవ, నేను ఫీజులు కడతానా ఏమన్నా, ఇంక ప్రార్థన చేస్తాను, ఎందుకు ఆ పిల్లోడిని ఎందుకు బెదరగొట్టాను బాగా వేస్తుంది తప్పుడు. అలా కొంతమంది పెద్దోళ్ళు ఉన్నారు, కొంతమంది పిల్లలు. కొందరైతే ఏదో చెప్తూ ఉంటాడే పాస్ ఆయన వద్దులే అనేవాళ్ళు కూడా ఉంటారు. మనల్ని ఇవాళ మనం మెసేజ్ కూడా పెట్టాను. మనల్ని ఇంటి గిచ్చి అయినా సరే మనకు మంచి మేలు చేసేవాళ్ళని ఎడవకూడదు. గిచ్చి అని గాయమైనా సరే, బెత్తంతో కొట్టినా సరే, బెల్ట్తో ఎరగొట్టినా సరే, కాలు ఎరగొట్టినా సరే. ఇప్పుడు యాకోబు ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడమ్మా, కాలు ఎరగొట్టాడు. కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నాడు, కానీ ఆశీర్వాదం వచ్చేసింది. ఆమె కదా. బుద్ధి జ్ఞానం సర్వసంపదలు యేసు ప్రభువులోనే గుప్తమైంది. ఆయన మనకు ఇవి కావాలి. ఆయన కొడతాడో, తిడతాడో, గిచ్చుతాడో, సంబెడతాడు, ఏమైనా కానీ ప్రభు నువ్వు దీవించే వరకు నేను నిన్ను విడవను. అలాగే మనం మేలు కోరేవారు గాయపరిచినా కానీ మంచి కొరకే అనుకోవాలి. తర్వాత మనల్ని గొప్పవాళ్ళని చేయాలని, పెద్దోళ్ళం అవ్వాలని, మన ఇల్లు కట్టబడాలని, మన బ్రతుకు కట్టబడాలని దురుసుగా మాట్లాడతారు కొంతమంది అధికారంతో. ఎలా అనిపిస్తుంది అంటే, ఆయన జేబులో డబ్బులు ఇస్తున్నాడు, నాకు ఆయన అన్నం పెడుతున్నాడా, ఆయన అవసరాలు తీరుతున్నాడు, ఏంటి అలా మాట్లాడుతున్నాడు ఆయన, ఎందుకంటే నా గురించి ఎందుకు అసలు, మమ్మీ డాడీ ఇంకోసారి ఆ పాస్ గారు అలా మాట్లాడంటే నేను ఊరుకోను అనేటువంటి వాళ్ళు కూడా ఉంటారు. నా అనుభవంలో చెప్తున్నా, మీకు ఎదురుపడి ఉండొచ్చు. కానీ మనం ఏంటంటే ఆ ప్రార్థనాపూర్వకంగా ఆత్మావేశంతో దేవుడు ప్రేరేపించిన విధంగా ఆ భవిష్యత్తులో ఆ పిల్లోడు ఇంజనీర్ అవ్వాలి, డాక్టర్ అవ్వాలి, గొప్పోడు అవ్వాలని మనం ఏం చేస్తామంటే తట్టుకోలేక చెబుతాం, కట్టబడాలి. అట్లా చదువులు బాగా చదివి ఉద్యోగం తెచ్చుకుని చక్కగా అది బ్రతుకు కట్టబడాలి. కట్టబడకుండా కోతేసరేసాడు అనుకో, ఎవరికి లాసు, వాడు పాడైపోతాడు. నమ్ముకున్న పేరెంట్స్ కూడా, ఈ తల్లిదండ్రులేమో అయ్యా మా అబ్బాయి కోసం గట్టి ప్రార్థన, బలమైన ప్రార్థన చేయండి అని వీళ్ళు నన్ను పీడిచ్చేస్తారు. అక్కడ ఆ పిల్లోడేమో వాడు చోటన ఏదో పని చేస్తూ ఉంటాడు, వీళ్ళకి తెలియదు. నాకు దేవుని ఆత్మ ప్రేరేపణ నుంచి ఈ పేరెంట్స్కి తెలియకుండా చేసే కొక్కిరి చేష్టలన్నీ నేను చెప్పేస్తాను, గద్దిస్తాను, ఇండైరెక్ట్ గద్దిస్తాను. ఇదిగో నువ్వు ఇలా ఉన్నావు అని వాడికి అర్థమైపోద్ది. అమ్మో నన్ను చూసినట్టే మాట్లాడుతున్నాడే పాస్ గారు. అవి మంచి ఏనంటారా? అప్పుడు అధికారం, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎందుకు అంతసేపు ఫోన్ మాట్లాడుతున్నావు, ఏంటో చాటింగ్, పనికి వచ్చేసాను, ఒక రూపాయి సంపాదించి నేర్చుకోవాలి. ఏంటో పనికి మన పనులు,
అని ఇవ్వడు నేను తిట్టుపడేస్తానండి. వాడు బాగుపడతానంతే. వాడు నాకు పెట్టపోయిన పర్ల వాళ్ళ పేరెంట్స్ కన్నా ఒక ముద్ద పెట్టేవాడు అయి ఉంటే సార్. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల మీద ఆశలు పెట్టుకుని అడియాశలు అయిపోయి అనారోగ్య పాలైపోయి వృద్ధాశ్రమంలోకి వెళ్ళేవాళ్ళు ఎంతమంది ఫోన్లు చేసి ప్రార్థన చేయమని అడుగుతుంటే చాలా జాలేస్తుంది. వాళ్ళ కోసం తిండి మాని గుడ్డలకు వస్త్రాలు కూడా సరైన లేకుండా, సుఖం లేకుండా, సౌభాగ్యం లేకుండా, ఏమీ లేకుండా వచ్చినట్టు పిల్లలు పెట్టేసేసి వాళ్ళని పెంచేసి పెద్ద చేసి దొన్నపోతలా పెంచేసి గాడుదలాగా రోడ్లను దింపేసేసి పిల్లల తల్లిదండ్రుల కష్టాంతా పాడు చేసేసి వాడు పాడవడం ఇక్కడ అమ్మ నాన్న వృద్ధాప్యుల సోకు ఇంత ముద్ద తిని సంతోషంగా ఈ లోకాన్ని విడిచిపెట్టేద్దాం అనుకోవటం వీలేకుండా చేసేటువంటి దుర్మార్గులైన పిల్లలు ఎంతమంది. మరి ఇలాంటి వాళ్ళ ముందు మరి ముఖస్థుతులు చేయొచ్చా? నీ ప్యాంట్ బాగుంది, నీ హైట్ బాగుంది, వెయిట్ బాగుంది, నీ ఫేస్ బాగుంది, నీ స్టైల్ బాగుంది అనొచ్చా? అరే రూపాయి అనేది స్టైల్ ఎందుకురా పనికిమాలినోడా? రూపాయి సంపాదన లేకుండా సంపాదించి కట్టుకోరు గుడ్డలో. సంపాదించి తినరా, అప్పుడు తెలుస్తుంది నీకు తిండి ఏంటో. అమ్మా నాన్నలు ఇచ్చినాడో పాకెట్ మనీతో పోజేయడం కదా పనికిమాలినోడా అని తిడుతుంది. వాడికి ఎట్ట ఉంటుంది చెప్పండి ఆ మాటలు. నేనంటే ప్రేమ ఉంటుందా? ఎక్కడ దొరుకుతాడా ఒంటరిగా కొడదామన్నట్టు చూస్తాడు. అయినా పర్వాలేదు వాడు బాగుపడటమే నాకు కావాలని కోరుకుంటాను. అలా నేను ఎంతోమంది చూసిన. పర్వాలేదు, దేవుని స్తోత్రం. నేను నా మాట విన్నవాడే బాగుపడ్డారు, మంచిగా చెప్తారు. అయ్యగారు ఆ రోజు మీరు గద్దిచ్చారు, నన్ను తిట్టారు, అప్పుడు బాధేసింది. ఇప్పుడైతే ఇప్పుడు అర్థం చేసుకున్నా, ఏదైనా చెప్పాలంటే మీరే కపటం లేకుండా ఏ విధమైనటువంటి స్వార్థం లేకుండా మాట్లాడతారు. అయ్యగారు అయ్యో ఇట్లా మాట్లాడుతున్నాను, మరి మేము కానుకిస్తామో లేదో, భోజనం పెడతామో లేదో, మళ్ళీ పిలుస్తామో లేదో డౌట్ భయపడకుండా చెప్పేశారే, అవే నేను ఈ రోజున గొప్పని చేసింది అయ్యగారు అని చెప్పి ఎంతోమంది కృతజ్ఞత కలిగి ఉంటున్నారు. దేవుని స్తోత్రాలు. పోన్లే కొందరన్నా బాగుపడ్డారు నేను అలా అన్నందుకు అని నేను ముఖస్థుతి లేకుండా మాట్లాడటానికి చాలా ప్రయత్నం చేస్తాను. కానీ రాను రాను చాలామంది నొచ్చుకుంటున్నారయ్యా, ఇలా చెప్తే ఎలాగయ్యా అని చాలామంది ఇలాంటి విశ్వాసులు ఇక ఇంట్లో అంటే రోజు చెప్తారు నాకు. మా పిల్లలు కూడా పెద్దవాళ్ళు, డాడీ నేనంటే పడ్డాం, నువ్వు అందరికి చెప్తే బాధపడతారు. అదిగో ఆడ నా ఫ్రెండ్ గారు కూడా బాధపడుతున్నాడు. అరే బాధపడితే పడినవరా బాధ. అసలు సూది ఎక్కించేటప్పుడు ఏమొస్తుంది? నొప్పి వస్తుంది. మరి ఆ నొప్పి మంచిదా లేకపోతే చెడ? నొప్పి రావాలి. ఆ నొప్పి మెడిసిన్ ఎక్కుతున్నప్పుడు ఎవరికైనా నొప్పి వస్తుంది. ఆ మెడిసిన్ పని చేసినప్పుడు తర్వాత తెలుస్తుంది వాడికి. అలాగే పెద్దల యొక్క గద్దింపు మొహమాటం లేకుండా ఎవరైనా మేలు కోరి గాయపెట్టినా సరే అధికారంతో ఏదో ఒక బాసిజం లాగా నన్ను గద్దించినప్పుడు నేను అలా పెరిగానండి. అది విషయం. అసలు నేను పెద్దలు ఎదుట అలా ఉండేవాడు. నాకు చిన్నప్పుడు తండ్రి లేడు, కానీ గురువులు ఎదుట గడగడలాడిపోయాడు. మా అమ్మ ఊరుకునేది కాదు, గురువు మాట ఏం లేదంటే గురువు మా అమ్మ భయంతో వినేవాడు. మా అమ్మ చెప్పింది కానీ వినేవాడు. చాలామంది తల్లి ఏం చెప్తారు, కొట్టాడా నేను వస్తాను గొడవ. ఏంటే హాస్గా చెప్పులు కడగమన్నాడా, బూడి తోడమన్నాడా, సైకిల్ కడగమన్నాడా అంటే మా అమ్మతో చెప్పింది మంచిగా కడుగయ్యా. 6 ఆడపడుల తర్వాత పొట్టగా పుట్టినోడిని గారంగా పెంచుకుంటున్నాడు మా నాన్న. కానీ ఆయన మరి దురదృష్టమో దురదృష్టమో చిన్న వయసులో మా నాన్న చనిపోయాడు. మా అమ్మ మరి ఎందుకో నన్ను అలా ఆలోచించేది కాదు. అసలు సేవకుల దగ్గర చర్చిలో పరిచర్య అప్పుడు ఇలా రాతి ఉండేగా, నేల మట్టి బురద. ముఖస్థుతి వద్దు. ముఖస్థుతి లేని మాటలు మనకు మేలు చేస్తాయి. చెప్పండి, మీరు నాకు మేలు చేయాలనుకో, మీరు ఎలా ఉండాలి? నా ముందు ఆలోచించి చెప్తారు. ఇంటికి వెళ్ళి చాటింగ్ చేయండి. నాకు పాస్టర్ గారికి మేలు చేయాలనుకో మీరేం చేయాలి? ముఖస్థుతి లేకుండా మాట్లాడాలి. హల్లెలూయా. ఒక మాట చదువుదాం. యోబు గ్రంథములో 32వ అధ్యాయంలోకి రండి. 6,
వచనాన్ని అది కానీ 21-22 వచనం చదువుతున్నా చూడండి, త్వరగా చెప్తాను క్లుప్తంగా. అక్కడ అంటాడు, యోబు స్నేహితుడు అతని పేరు ఎలీహు అనే ఆయన అంటున్నాడు, నేను ఎవరి ఎడలను పక్షపాతినై ఉండను, నేను ఎవరికి ముఖస్థుతి కై బిరుదులు పెట్టను, ముఖస్థుతి చేయటం నా చేత కాదు, అట్లు చేసిన నన్ను సృష్టించిన వాడు నన్ను శీఘ్రంగా నిర్మూలన చేయను అని తను తానే ఉన్నాయమ్మా. ముఖ స్థుతి చేయటం వలన కాదు, అలాగని చేస్తే మాత్రం నన్ను పుట్టించిన దేవుడు కూడా నన్ను క్షమించను అంటున్నాడు. ముఖస్థుతి దేవుని బిడ్డలకు తగదు. లోకములో అయితే ముఖస్థుతి లేకుండా ఒక్కడు కూడా ముందుకెళ్ళలేదు. లోకములో ఉన్న పోకడ అలాంటిది. దాని గురించి ఏమని చెప్తుంది? 36వ కీర్తన 1-2 వచనాల్లో ఉంది చూడండి. 36వ కీర్తన లోకములో ఉన్న పోకడ ఏంటి అది చూద్దాం. 36వ కీర్తన 1-2, భక్తిహీనులు హృదయములో అతిక్రమమే దేవోక్తి. అంటే మాట అన్నాడు కనుక మాట అనపోతే వాడికి నిద్ర పట్టదు. అదే వాడికి ఒక దేవోక్తి, అదే వాడికి ఒక దైవం అన్నట్టు మనం ఫీల్ అవుతాడు. మాటకు మాట అనాలి, దెబ్బకి దెబ్బ అనాలి. వాడు ఏ కీడు చేస్తే తిరిగి మళ్ళీ అదే కీడు చెయ్యాలి అని అది వాళ్ళకొక అది సూత్రం, అది వాళ్ళకి పవిత్ర సూత్రం అది. ఎందుకంటే వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా అస్సలు ఉండదు, దేవుని భయం ఉండదు. తర్వాత వాని దోషాలు బయలుపడి అసంఖ్యవానికి కనబడే వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖస్థుతి చేయుచున్నది. లోకములో వారు చేసే పాపాలు, పొరపాట్లు, అతిక్రమాలు వాళ్ళని ముఖస్థుతి. నేను ఒకప్పుడు ఏకపాత్రాభినయం వేసేవాడిని, ఒక హీరో పేరున డిటో దింపేసేవాడిని, డైలాగులు కానీ, పాట యాక్షన్ కానీ, డ్యాన్స్ కానీ. అందుకని నేను డ్యాన్స్ చేసేవాళ్ళు అంటే బాగా ఇష్టం. అంటే ఆ డ్యాన్స్ చేసేవాళ్ళం కాదు, చర్చిలో కానీ డ్యాన్స్ చేసారో నాకు చాలా ప్రేమ కలుగుతుంది, దాని మీద ఇంట్రెస్ట్. సిగ్గిడిసి దేవుని కోసం ఒళ్ళంతా దేహాన్ని దేవుని నాట్యం ఆడుతున్నారంటే భలే ఆనందం. మనం చూడగానే ఎంత వీళ్ళు ఎంత దృష్టి అవుతుంది. కానీ నా చిన్న వయసులో అలా చేసి, కానీ వినండి, మా అమ్మ అనేదే తప్పురా. ఏమనేది? అది తప్పు, నువ్వు అలా చేయమాక, నువ్వెవరివే, నేను దేవుని పేరున కన్నా, నిన్ను దేవుడిచ్చిన కొడుకు సేవ చేయాలి. ఏంట్రా పిచ్చి నాటకాలు, ఆ డ్యాన్స్ కొట్టుపోయి. కానీ నాకనిపించింది, ఆ డ్యాన్స్ చూసిన వాళ్ళు, ఆ ఏకపత్రాన్ని చూసిన, ఆ డైలాగులు వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళు, సూపర్ భలే చేసేవయ్యా, మదరగొట్టావు, దించేసావు అబ్బా అని చెప్పేసి ఎత్తుకునేవాళ్ళు, దండలేసేవాళ్ళు, డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ కూర్చోవాళ్ళు, ఎంజాయ్. సరే ఊర్లో ఇట్లా చెడిపోతున్నా అనేది హైదరాబాద్ ఉద్యోగానికి వస్తే ఇక్కడ కూడా మళ్ళీ ఇక్కడ గ్యాంగ్ తయారైపోతున్నారు. ఆమెన్. అది నాకు ఎలా ఉంది చెప్పండి? దేవుని దృష్టిలో మా అమ్మాయి ఏమవుతుంది, అది తప్పు అంటుంది. కానీ లోకం దృష్టిలో అయితే ఎలా ఉంది? సూపర్, పొగుడుతున్నాను. అలాగే లోకములో ఉన్న వారి యొక్క పాపదోషాలు, వాళ్ళు చేసే అన్యాయాలు, అక్రమాలు, మోసాలు వాళ్ళకి ఎలా అనిపిస్తాయి అంటే సూపర్, ఎంత తెలివితేటలు నీకు, భలే లంచం తీసుకున్నావు కదా, లంచం తీసుకోవడం కూడా ఎవరికి మూడో వ్యక్తి తెలుసు, తెలియకుండా తీసుకున్నావు, ఓ సూపర్. అబద్ధం ఆడి కదా, ఓ సూపర్ భలే. అస్సలు ఇది అంటారు, మగోళ్ళు అబద్ధం ఆడితేనే జడికట్టినట్టు, ఆడోళ్ళు అబద్ధం ఆడితే సూపరు, మామూలు గోడ కాదు, బలమైన ఏదో రాయి అంటారు. అది ఇటుకలు కూడా కాదు, ఏదో రాయి, ఐరన్ ఇనుముతో కట్టినట్టు అంట. ఆడవాళ్ళు అంత చక్కగా చెప్తారంట. మరి ఎలాగో దేవునికి అయితే ఇవి వాళ్ళకి ఎలా అనిపిస్తుంది చెప్పండి? సూపర్, వెరీ గ్రేట్. ఆమెన్.
కానీ ముఖశుద్ధి చేస్తుంది నన్ను పాపం, నా భక్తిహీనత, దేవుని భయం లేకుండా నేను ఆడే అబద్ధాలు, నేను చేసేటువంటి ఆ యాక్టింగ్, నేను చూసే ఆ యొక్క పిక్చర్స్, నేను చేసే చెడు స్నేహం నాకు ముఖశుద్ధి చేస్తుంది. ఒరే వెరీ గుడ్ అంటుంది. కానీ ఎప్పుడంటే వాడికి తెలిసేది ఆ పాపమునకు వచ్చే శిక్ష వస్తుందే, పనిష్మెంట్, అప్పుడు తెలిసి వస్తుంది. క్షవరం అయితే కనుక వివరం రాదు అన్నట్టు శక్తిహీనత వచ్చినప్పుడు, బలహీనత వచ్చినప్పుడు, దయ్యం దురాత్మల దాడి చేసినప్పుడు, మంత్ర ప్రయోగం మీదకు వచ్చినప్పుడు, సమస్యలు చుట్టుముట్టినప్పుడు అప్పుడు తెలిసిపోతే అప్పుడు బాధపడిపోతాడు. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడిని అంటాడు అపోస్తలుడు పౌలు గారు. ఎంత దౌర్భాగ్యుడిని, నేనేదో గొప్ప హీరోని అనుకున్నా, క్రీస్తు సంఘాన్ని పాడు చేద్దాం అనుకున్నా, క్రైస్తవుల మీద దాడి చేద్దాం అనుకున్నా, యేసు ప్రభు దేవుడు కాదని వాదిద్దాం అనుకున్నా, అసలు క్రైస్తవే లేకుండా చేద్దాం అనుకున్నా, కానీ నేను ఇంత ఘోర పాపినని ఇప్పుడు నాకు అర్థమైంది అని తాను తెలుసుకున్నాడు. యేసు ప్రభు డైరెక్ట్గా మాట్లాడు దర్శించాడు. అపోస్తలుడు 9వ అధ్యాయంలో మధ్యాహ్నం ఎండ వేళలో గొప్ప వెలుగుతో మొహం ఎక్కువ కింద పడిపోయాడు. తెలుసుకున్నాక తర్వాత అన్నాడు నేను ఘోర పాపిని అన్నాడు. అంతకుముందు ఏమనుకున్నాడు, నా ఎంత మంచోడు పౌలు గారు అన్నాడు, నా అంత మంచోడు అసలు ఎవడూ లేడు అనుకున్నాడు. దేవుడు ఎప్పుడైతే తాకాడు, అమ్మో నా ఎంత ఘోరమైన పాపి, అసలు పాపులందులో ప్రధాన పాపిని నేనే అని ఒప్పుకున్నాడు. అవునండి. కనుక దేవుని దగ్గర వచ్చేవారు కూడా, లోకములో ఉన్న భక్తిహీనులందరూ కూడా, భయం లేని వాళ్ళందరూ కూడా, వాళ్ళకు చేసే ఏదైనా వాళ్ళకి అది ఇది గ్రేట్నెస్ గొప్పగా అనిపిస్తుంది. దాని ఫలం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆ చేదును ఆ శిక్ష, ఆ రోగం, ఆ జబ్బు, ఆ బాధ, ఆ బలహీనత, ఆ నష్టం, ఆ కష్టం వచ్చినప్పుడు దిక్కు మొక్కున్నది. అప్పుడు ఎవరు ఆదరించారు, అప్పుడు ఏడుస్తారు. ఇక అంత దాకా ఎందుకు? అందుకని దేవుని దగ్గరకు వచ్చేసి మనం సంఘంలో ఉన్న క్రీస్తు దేవుని ప్రజలు కూడా మనలో ఏముండొద్దంటే మోమాటం లేకుండా ఉండాలి. ఎందుకనగా త్వరగా నేను చెప్పేస్తున్నాను. మార్కు సువార్త 12:14లో యేసు ప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది ఏమన్నారంటే, చూడండి 12:14, వారు వచ్చి బోధకుడా నీవు సత్యవంతుడివి, ఎవరిని నువ్వు అసలు లెక్క చేయవు, అదిగోండి నీవు మోమాటము లేనివాడవని, దేవుని మార్గాన్ని ఉన్నట్టుగా బోధిస్తావని అసలు మాకు తెలుసు. కానీ ఇదిగో కైసరి కంటే ప్రభుత్వాన్ని పన్ను కట్టచ్చు అంటవా? అంటే నేను సృష్టికర్త అంటున్నావు కదా, మీరు నేనే పైనుండి వచ్చాను, సమస్తం నా తండ్రి ఆధీనంలో ఉందన్నావు కదా, నీళ్లను ద్రాక్షారసంగా మార్చేవు అని పన్ను కట్టొచ్చా? కైసరునికి పన్ను ఇచ్చుట న్యాయమేనా అని అడుగుతాడు. అప్పుడు యేసయ్య మోమాటోలేమని చెప్తాడు, కైసరివి కైసరికి ఇవ్వండి, దేవునివి అని అంటాడు. కిందకి వెళ్ళిపోతే ఇదే విషయం లూకా సువార్త 20:21 కూడా ఉంది. ఇదే సందర్భం అక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఏమంటాడంటే 20:21 అంటాడు, వారు వచ్చి బోధకుడా నీవు న్యాయంగా మాట్లాడుచును బోధించున్నావు, నీ వ్యవనియందును మోమాటం అనే సత్యంగానే దేవుని మార్గాన్ని బోధిస్తున్నాను. మళ్ళీ ఇదే ప్రశ్న అడుగుతాను. అప్పుడు కూడా ఆయన అంటే దేవునికి ఇవ్వమంటున్నావు, చందా కానుకలు ఇవ్వాలి, మరి పన్ను ఇవ్వకపోతే మరి అటు ఇవ్వకుండా ఇటు ఇవ్వచ్చా, అటు ఇవ్వాలా ఇవ్వద్దా? అవును, ఆ దాని మీద ఆ యొక్క కరెన్సీ మీద గవర్నమెంట్ ముద్ర ఉంటుంది కనుక గవర్నమెంట్కు ప్రభుత్వం పన్ను కట్టండి, ఇటు దేవునికి ఇచ్చి దేని దానికి చెల్లించండి చెప్పేస్తాడు, అయిపోద్ది. మరి ఇప్పుడు 3 విషయాలకు గుర్తుపెట్టుకుని ముగిస్తున్నా. దేవుని బిడ్డలమైన మనము ముఖస్థుతి లేకుండా ఉండాలి. ఇంకో మాట చదవండి, మీ తర్వాత వెళ్ళిపోదాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం తెలవండి. మొదట్లోనే యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయం మొదట్లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ మీరు చదివితే మంచిది. సహోదరులారా, మహిమ స్వరూపిది యగు మన మహిమ స్వరూపం యేసుక్రీస్తును గూర్చిన
విశ్వాస విషయంలో, ప్రార్థన విషయంలో, మందిరంలో అది కొనుక్కోండి. ఎక్కడ ఉండకూడదు? ఈ విశ్వాసంలో అంటే ప్రార్థనలో, సన్నిధిలో, కూడికల్లో, మన సంఘంలో, సావాసంలో, ఎన్నో అత్యందులో విశ్వాసం విషయంలోనూ మోమాటం లేకుండా ఉండండి. ఆ మోమాటం వివరిస్తాడు అక్కడ, వివరిస్తాడు కింద తిరుపతి. ఎలాగంటే చూడండి, బంగారు ఉంగరాలు పెట్టుకుని వచ్చిన వాడినేమో, అందుకే డబ్బు ఉన్నవాడిని, బాగా మంచి వస్త్రాలు వేసుకొచ్చిన వాళ్ళేమో, ఇదిగో ముందు కూర్చో, స్పెషల్గా కూర్చో, సోఫా సెట్లో కూర్చో, పైన కూర్చో, స్పెషల్ అరేంజ్. అదే బీదవాడు, దరిద్రుడు ఎవరైనా వస్తేనేమో దూరంగా కూర్చో, అదిగో అక్కడ కూర్చో, వెనకాల కూర్చో, స్టూల్ మీద కూర్చో, లేదా నేల మీద కూర్చో అనేటువంటి మాట అనమాకండి. మోమాటమే. అదేంటి చెప్పండి? డబ్బులను చూసి నువ్వు మోమాట పడుతున్నావు. చిన్నోడేమో దూరం కూర్చోబడి. అంటే దాని అర్థం ఏంటమ్మా? సంఘంలో ఎలా ఉండాలి? మనందరం కూడా హెచ్చు తగ్గులు ఉండకూడదు. 10,000 దశంభాగం ఇచ్చాడా, 100 రూపాయలు దశంభాగం ఇచ్చారా, ఇద్దరు సమానమే. ఆమె నేను ప్రారంభ సేవలో, నా సేవలో మొదటి నుండి కూడా అప్పుడు చాలా స్ట్రిక్ట్గా చూసేవాళ్ళు. సేవకునంటే దేవుని తర్వాత దైవం అన్నట్టు ఉండేది. ఇప్పుడు అలాగే ఉన్నారులే, వాక్యం వినున్నారు. నేను అసలు నన్ను ఎలా మీరు ప్రేమిస్తున్నారో వాళ్ళను కూడా అలాగే ప్రేమించాను. వాళ్ళని అదే అని ఇది హీనంగా మాత్రం మాట్లాడదు. కొత్త వాళ్ళవని, పాత వాళ్ళవని, భేదోళ్ళవని, ధనవంతులవని, ఎవరైనా అని, ఏ కులమైన, ఏ మతమైనా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరూ గొప్పగాలి, అందరికీ రక్షకుడు. భేదం ఉందా? భేదం లేదు. మరి ఎందుకు ఈ భేదం? ఎందుకు ఈ మోమాటాలు? అదే నీ వాళ్ళు వస్తే, నీ బంధువులు వస్తే ఒకలాగా ప్రేమిస్తావా? నీకు తెలిసిన నీ స్నేహితులు వస్తే నువ్వు ఒకలాగానా? బంగారు ఉంగరాలు పెట్టుకుని, మంచి పట్టు చీరలు కట్టేసుకుని, మంచి డ్రెస్ అప్ అయ్యి వచ్చిన వాళ్ళకి ఒకటేనా మర్యాద? మిగతా వాళ్ళు ఇంకో మర్యాద? ఇది ఎక్కడన్నా జరుగుతుందేమో కానీ నా మందిరం, దేవుని సన్నిధిలో, పైగా నా ముందు జరిగితే మాత్రం ఊరుకోను అని గట్టిగా చెప్పాను. అది కోటీశ్వర్లు అయినా సరే. కొంచెం ముందు బాధపడ్డా కానీ తర్వాత అర్థం చేసుకున్నాను. బాబు ఈ పాస్ గారు ఉన్నదన్నట్టే చెప్తాడు బాబు. హల్లెలూయా, దేవుని స్తోత్రం చెప్తారా? ముఖస్తుతి మాటలు మనం చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు దేవుని స్తోత్రాలు. తర్వాత మన సంఘంలో కూడా అందరూ ఎలా ఉండాలి? ముఖస్తుతి చేయమాకండి. ప్రార్థన చేయట్లేదు ఎవరన్నా, చేయి ప్రార్థన, పాటలు పాడతాను, చేయి పాట పాడు. ఎవరైనా డిస్టర్బ్, ఎవరైనా కొంచెం ఏది సరైన విధానంలో కానీ ప్రవర్తించలేదు మరి బయట కానీ ఎక్కడన్నా నోరు సరిగ్గా మరి సరి చేయాలి. సరి చేయకుండా చాటుకి వెళ్ళిపోయి, పిల్లోడు మంచోడే కానీ ఏంటి ఆ తిక్కల్లో అవుతున్నాడు, ఆ అమ్మాయి మంచిదే కానీ ఏంటి ఆ ఎరిపోళ్ళు అని చాటు అన్నది ఎదురుగుండా అని మాట్లాడు. ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్. అది ముఖస్తుతి. ముఖస్తుతి లేకుండా మోమాటం లేకుండా చెప్పటం. మన యేసయ్య ఎలాంటి చెప్పండి? మోమాటం లేనివాడు, ఏదన్నా ముఖసూటిగా మాట్లాడతాడు ఆయన. అందుకని సిరివేశారు ఆయన. అంటే మనకు కూడా మోమాటం లేకుండా మాట్లాడితే మనకు కూడా ఏమొస్తాయి? శ్రమలు వస్తాయి. ఫస్ట్ మంచి చెప్పినాడు ఎవడు మెచ్చుకోరు. అదే వాళ్ళు కథలని చెప్పు, వాడు ఎట్ట సామని మనకు ఎందుకని చెప్పు, నటించు. లోకం అలా పోతుంది. మరి లోకానికి మనకు తేడేంటి? మనం సరి చేయాలి. ప్రార్థన చేస్తున్న విశేషంగా మనం ఇప్పుడు దానియేలు, షడ్రక, మేషక, అబేద్నెగోలు వాళ్ళందరినీ సింహాల గుహలో వేసారు. అగ్నిగుండంలో ఎందుకు వేయాలి? అందరితో పాటు నమస్కారం పెట్టవచ్చు కదా, అందరితో పాటు వాళ్ళు కూడా పాటించవచ్చు కదా. వాళ్ళు వెళ్ళలేదు. మేము సేవించుచున్న దేవుడు అగ్నిగుండం రక్షించుటకు సమర్థుడు. ఇందుని గురించి నీకు సమాధానం చెప్పే అవసరమే మాకు లేదు. పో, నువ్వు చేసుకోరా పోయి అన్నాడు రాజుతో. అంత ధైర్యంగా మాట్లాడగలమా? మరి అంత ధైర్యంగా వాళ్ళతో మాట్లాడాడు కనుక వీళ్ళు అంత విశ్వాసం వీళ్ళకు ఉంది కనుక దేవుడు ఏంటో తన శక్తి ఏంటో ప్రూవ్ చేశాడు. మనం ఆ తెగింపిస్తే దేవుడు తన శక్తిని చూపిస్తాడు. విశ్వాసులు, క్రైస్తవులు విశేషంగా, పాస్టర్లైన ఎవరైనా సరే, నాతో కూడా నేను అలా పాటిస్తున్నాను కనుక నాకు ఇష్టం అని ఏదన్నా సరే మాట్లాడాలి. ఆమె
చెప్పరే గట్టిగా. నన్ను హెచ్చరించి నన్ను సరిచే నాకు మంచి ఆరోగ్య సూత్రాలు చెప్పి నన్ను బాగు చేసిన మంచి బిడ్డలు కూడా ఉన్నారు నాకు విశ్వాసం. కష్టాలు చెప్పినప్పుడు నేను ఇంతలా ఆవుకుంటూ నాకు ఇష్టం లేదు, అందుకే ఇలా చెప్తున్నారులే అనుకునేవాడిని. నేను ఇంత తినేవాడిని, ఉన్నది చెప్తున్నా, ఇంత తినేవాడిని. నీకు తెలుసు కదా ఆమె డాక్టర్ మోమాడో ఏమైనా కూర్చోబెట్టి బాధేసింది చెప్పేటప్పుడు. తర్వాత అర్థమైంది ఆమె ఎందుకు చెప్పింది. ఇప్పుడు చెప్పుకున్నాం మరి ఆమె దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది. దేవుని స్తోత్రం. మంచి చెప్పేవాళ్ళు ఎవరైనా ముందు. అందుకే చిన్న మంది అయినా సరే దేవుడిచ్చిన బిడ్డలు చాలు. దేవుని స్తోత్రం. ఆయన చిత్తం ఎంతమందిని ఇస్తాడో ఆయన ఇష్టం అనుకుని దేవునికి వదిలేశారు. ప్రభువుకు స్తోత్రం. హల్లెలూయా. మనుషులను పట్టే జల్లకి చేస్తున్న పట్టుకుంటున్నా వాక్యంతో దేవుని ప్రేమతో పట్టుకున్నాను. ప్రేమను అలుసుగా తీసుకోకూడదు, ప్రేమని లోకుగా తీసుకోకూడదు. ఎందుకంత ప్రేమ కలిగి అసలు కొంతమంది పాస్ట్గా లేక శ్రమ ఆలోచించాలండి. అసలు 40 రోజులు మన కొరకు ప్రార్థన చేశాడు, ప్రార్థనకి వెళ్ళాం. అసలు ఆయన ఎంత శ్రమ పడ్డాడు, ఆయన ఎంత కష్టపడ్డాడు, వాక్యం చెప్పాడు మనకి. వాక్యం అంటే ఏదో మాటలే కదా అనుకుంటారు చాలామంది. నా మట్టుకు నేను చెప్తున్నా, నేను దేవుని ఆత్మ లేకుండా దేవుని సాయాన్ని అసలు బాగు చేయలేను. నాకు అసలు మాట్లాడమే కుదరదు. భయపడేవాడిని, వణుకొచ్చేది, సిగ్గు, భయము. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడ్డానో, వాక్యం చేత నింపబడ్డానో, అప్పుడే దేవుడు ధైర్యం ఇచ్చేసి సిగ్గుపోయింది, భయం పోయింది, ధైర్యం. ఇక ఆ బలముతో దేవుని దగ్గర మరి ఒట్టిగిస్తాడా, కనిపెట్టారు కదా. సెల్ ఫోను ఛార్జింగ్ అయిపోద్ది, ఇదేం చేయాలి మరి? ఛార్జింగ్ అయిపోతే ఏం చేయాలి మరి? నేను ఛార్జింగ్ చేసుకోవాలి దేవుడి దగ్గర. మళ్ళీ దేవుడు నన్ను ఛార్జ్ పెడితే మళ్ళీ మీకు చెప్పగలను. దానికోసం మోకాళ్ళ ప్రార్థన, బైబిల్ స్టడీ ఎన్ని ఉంటాయి. అయ్యో ఇంత కష్టపడతాం. మన కొరకు ప్రార్థన చేసి మళ్ళీ కొన్ని మా గురించి ఏంటని చెప్తాం, మళ్ళీ ఆ కోసం కనిపెట్టాలి. హల్లెలూయా. కష్టాలు సమస్యలు అంటే బాగున్నప్పుడు ఏం తెలియదు అనుకో, కొన్ని కష్టాలు శ్రమలు బాధలు వచ్చినప్పుడు, పిల్లల వివాహాల విషయంలోనూ, ఈ ఇంటి విషయంలోనూ, ఆ విషయంలో కొన్ని చాలా అన్నీ చెప్తారు చాలామంది. అవన్నీ దేవుని చిత్తం ఏంటో కనిపెట్టి చెప్పాయి అంటారు. ప్రార్థన చెప్పినట్టు జరుగుతుంది. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతారు, ఈమెళ్ళు ఇంకొకళ్ళు చెప్పుద్ది, ఆమెళ్ళు ఇంకోళ్ళు చెప్పుద్ది. ఇప్పుడు ఎక్కడుండే ఒక టీచర్ ఈ 21 రోజుల్లో ఒక రోజు మా ఫ్యామిలీ తరఫున ప్రార్థన చేయండి పాస్టర్ అని రిక్వెస్ట్ చేస్తుంది. తప్పకుండా పెడతామమ్మా అని చెప్పాను. అలా ఇంకా కొంతమంది అందరికి చెప్పలేదు. ఎందుకంటే ప్రార్థించి చెప్పటం, నేను వాళ్ళు ఎక్కడున్నారో దూరం ఉన్నారు అంటారా. మీరే నా సలహాదారులు, నా స్నేహితులు. దేవుని స్తోత్రం. నన్ను సరిచేయాలన్నా, నేను మంచిగా దేవుల్లో ఎదగాలన్నా మీరే. మీ ప్రార్థనలు, మీ సలహాలే నాకు నిజంగా. అలాగే మీరు క్షేమంగా ఉండాలంటే మీ దీన సేవకుడు నేను మీ ముందు ముఖస్తుతి లేకుండా, మోమాటం లేకుండా మనం ఉండాలండి. ఫెలోషిప్, సహవాస సంఘములు అందరం కూడా ఏమండి. దేవుని దగ్గర మోమాటం అస్సలు ఉండవద్దు. ఇది ఇంకా ప్రమాదం. ఎలాగమ్మా దేవుని ఎలాగా ఒక మాట చదివిస్తాను, ఎన్నో విషయాలు ఉన్నాయి కానీ నాకు టైం సరిపోవట్లేదు. దేవుని స్తోత్రం. ఇంకొక మాట ఇదిగోండి, దేవుడు అంటున్నాడు 55వ కీర్తన 21 చదవండి అమ్మా ఒకసారి. 78వ కీర్తన చదవండి అమ్మా ఒకసారి. 78వ కీర్తన 78వ కీర్తనలో త్వరగా చదువుతారా? 72 3 వచనాలు ఉన్నాయి అందులో. 37, 70, 72. 72 వచనం చదువు. 72, 75, 37 వచనం చదువుతున్నాను చూడండి. 78వ కీర్తన 37 వచనం. నోటి మాటలతో వారు ఆయనను ఒక స్తుతి చేశారు. ఎవరికి ఏకంగా ఎవరికి పెట్టేసి చెడ్డ కోపం? దేవుడికే పెడతారు. ఆయనను మొక్క స్తుతి చేశారంటే ఎవరిని? మనం చేస్తే దేవుడు ఎవరు? సర్వోన్నతుడు, సర్వభౌముడు. అవునా? ఆయనకి రహస్యం అంటూ ఉందా? అసలు ఆయన శక్తి ముందు మనం ఏం పట్టం.
కానీ ఆయనకే ముఖస్తు చేస్తున్నారంట. చదవండి ఎట్లా చేస్తున్నారు చూడండి. తమ నాలుకలతో ఆయన యొక్క బొంకిరి అనే మాట మీరు ఇంకో మాటలో చెప్పగలరా? అమ్మా, మన కరోనా తెగుల్లో వచ్చినప్పుడు చచ్చిపోతామయ్యో, బతికితే మేము అదని ఇదని ఎంతోమంది మొక్కులు చేశారు, చాలామంది సమర్పించుకున్నారు. కొంతమంది అయితే ఆ మాటే మరిచిపోయారు. కష్టాలు అన్న మాటలను సుఖాలు వచ్చేవరకు, సమృద్ధి వచ్చే మర్చిపోయి చాలా. దాన్ని ఏమంటారు చెప్పండి? బొంకిరి అనండి, బొంకిరి. మా తల్లి చనిపోయినప్పుడు నేను ఏడుస్తుంటే చాలామంది, అయ్యా నేను అమ్మ లేకపోయినా పర్లేదు, నేను మీ అమ్మ లాంటిది అనుకో, నేను నీ తల్లి లాంటిది అనుకో, మీ తల్లిలాగా నేను చూసుకుంటాను వాళ్ళు ఉన్నారు. దాని తర్వాత తల్లి కాదు కదా, పిశాసు దాకా మారిపోయి. తల్లిలాగా ఉండకపోయినా పర్లేదు, పిశాసులు ఎంత నష్టపరిచారో, ఎంత కీడిపోయారో ఇక చెప్పలేము. అది బొంకటం అంటే. ఇప్పుడు అర్థమైందో బొంకటం అంటే అండి? అంటే మనం ఏదైతే చెప్తామో ఆ చెప్పింది చేయకపోవటమే దాన్ని ఏమంటారు? బొంకటం. పేతురు ఏమన్నాడు చెప్పండి? నీ కొరకు అవసరమైతే చనిపోతాను కానీ యేసుప్రభా నిన్ను మాత్రం నేను విడవను అన్నాడు. కానీ 3 సార్లు బొంకెను అని ఉంది. బొంకెనంటే అబద్ధము అంటే ఏమన్నాడు? నీ కొరకు సావన్న చెప్తాను కానీ నిన్ను మాత్రం. కానీ ఈయన అందరికంటే ముందు పారిపోయి బొంకెడు. అదే అబద్ధం. నేను మాత్రం ఈ చర్చిని అసలు విడను, సమమైనా అయిపోయినా నేను ఉన్నంత వరకు మందిరమే, నిన్న అసలు విడవను. పాస్ గారు మంచిదే, నువ్వు చెప్పడం మంచిది, తీర్మానం మంచిది, కానీ నిలబెట్టుకోవాలి కదా. దేవుని స్తోత్రం. భార్యాభర్తలు ఇద్దరు కూడా మరి ప్రమాణాలు చేసుకుంటారు కదా, పెళ్ళిళ్ళలో చేయిస్తారుగా. చేయించినప్పుడు అది నిలబెట్టుకోలేదు. బొంకటం, బొంకు ప్రమాణాలు, బొంకు సమాధానాలు. బొంకు సంబంధం తెచ్చోలే. ఆ మధ్యవర్తి కానీ పెళ్లి సంబంధం కూర్చున్నాడు కానీ తర్వాత తెలిసి దొరికాడుకో మన ఆవు సంబంధం తెచ్చోలే. బొంకు అని ఇష్టమని తిప్పిపడేస్తారు. అవునా? ఎందుకు? ఇద్దరి మధ్యలో ముందు అనుకున్న మాటలు లేవు. ఇక్కడ ముందు అనుకున్న సత్ఫలితం లేదు. ముందు ఒకటి అనుకున్నారు, గొప్పలు చెప్పుకున్నారు. మా అమ్మాయి అంటే ఏమనుకున్నావు? ఇంద్రలోకం నుండి వచ్చింది. మావాడు అంటే ఏమనుకున్నావు? దేవలోకం దిగి వచ్చాడు అన్నట్టు చెప్పుకుంటారు. తీరా చూస్తే శవడ కంపు తప్ప ఏమి సాగుతుంది. తనుకుంటారు. ఓడి కంపు ఒకరికి అసహ్యం అయిపోతుంది. ఎందుకంటే అనుకున్నది ఒకటి, జరిగేది తర్వాత అందుకని పెళ్ళిళ్ళలో కానీ వీళ్ళు బొంకేరంట. ఏమయ్యారో చూడండి, ఆ మాట పూర్తి చేద్దాం. బొంకిరి తన దాసుడైన దావి ఇక అయిపోయారు. ఈ బొంకినాక దేవుడు ఏం చేసింటే ఇట్లా అందరూ బొంకుతున్నారు. కానీ అందరూ 100 మంది బొంకిన 100లో ఎవడో కూడా ఉంటాడు బుద్ధి కలిగినోడు. ఆ బుద్ధి కలిగినోడే దావీదు. మీరు ఇక చదువుకుంటూ వెళ్ళిపోతే లాస్ట్ వరకు 77 ఉంది. అతడు యథార్థవంతుడైనాడు కనుక దేవుడు అతన్ని ఎన్నుకున్నాడు. అందుకనమ్మా అందరూ బొంకుతున్నారు, అందరూ చస్తున్నారు, అందరూ పాడైపోతున్నారు, అందరూ మందిరం మానుతున్నారు, అందరూ ప్రార్థన చేయట్లేదు, అందరూ ఉపవాసాలు ఉంటారు. సావు. మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని దగ్గర మనం ఒకప్పుడు తీర్మానించుకున్నాం. బాప్తిస్మం పొందేటప్పుడు ఏమనుకున్నాం? శ్రమ అయినా ప్రమాణం గుర్తుందా? బాప్తిస్మం పొందేటప్పుడు ఆ ప్రమాణం బొంకు ప్రమాణం అవ్వకూడదు. సావైనా ప్రాణాపాయం వచ్చినా నీ కొరకే నేను జీవిస్తా ప్రభు అని తీర్మానించుకుని నీళ్ళలో మునిగి పగిలేసి ఆ యథార్థత నిలబెట్టుకోవాలి. మనం నమ్మదగిన వారమైతే ఆయన నమ్మదగిన వాడే ఉంటాడు. ఆమె దేవుడు ఇష్టపడేది నమ్మకమే. ఎవరైనా మనిషి అయినా ఎక్కడైనా ఏ స్థలంలో ఏ ప్రజల్లో నమ్మకమైన వాడిని అసలు ఎవరైనా కాదంటారా? ఫెయిత్ఫుల్, ట్రూత్ఫుల్గా ఉండేటువంటి అంటే వాస్తవం ఉండేవాడిని, స్థిరంగా ఉండేవాడిని, నమ్మకంగా అస్సలు మనిషి మన కొరకు ప్రాణమైన స్థిరంగా మనం ఎడవడో అనేటువంటి ఆ మనసు పెంచుకున్నటువంటి చూశారంటే ఎవరైనా ఇడిచిపెడతారు మనల్ని? విడవలేరండి. ఎందుకు? మనందరికి ఇష్టం అండి, మనుషులకే ఇష్టం. దేవునికి ఎంత ఇష్టం అండి? హల్లెలూయా, దేవుని స్తోత్రాలు.
చివరిగా ఒక చిన్నది చెప్తానేనండి. దేవుని దగ్గర బొంకొద్దు. అంటే మనము దేవుని దగ్గర కష్టాల్లో శ్రమల్లో ఒకటి అనుకుంటాం, తర్వాత మర్చిపోయి దేవుని ఏళ్ళ చేయవలసినటువంటి అన్ని చేయలేదు అనుకో, ఏమైపోతాం చెప్పండి? దేవుని ఎదుట బొంకినట్టు ఆయన ముఖస్థుతి చేసిన వాళ్ళు. రెండోది ముఖస్థుతి ఏంటంటే, మనము చర్చిలో ఉన్న వాళ్ళని తోటి వారి ఏళ్ళ ముఖస్థుతి చేయవద్దు. దేవుని స్తోత్రాలు దేవుని చేయొద్దు, తోటి సహోదరులు చేయొద్దు. లోకములో ముఖస్థుతి ఉంది అందరిలో, అది వాళ్ళకి తెలియదు. అది వాళ్ళకి అంటే పాపం వల్ల వచ్చే జీతం మరణం అని వాళ్ళకి తెలియదు. ముందు అది దురాశ గర్భం ధరించి పాపము కనుక పాపం పరిపక్వమై అది తెలియదు వాళ్ళకి. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా వారు దురాశ నెరవేర్చుకోవటానికి ఎంతసేపు అడ్డంగా సంపాదించడం ఎట్టగా, అడ్డంగా బొంకటం ఎట్టగా, అబద్ధాలు ఆడటం ఎట్టగా, ఈ రోజుకు ఈ పొద్దుెట్ట గడిచిపోద్దా, ఈ రోజుకు పెగ్గెల దొరుకుద్దా, ఈ తిండేలాగా, ఈ తాగుడేలాగా, ఈ తిరుగుడేలాగా, ఏ రోజు కలదు ఈ దీని యొక్క ఈ పనిష్మెంట్ రేపు ఉంటుందా అనే సంగతి వాడిది. అందుకని మనం ఏం చేయాలంటే వాళ్ళు ఆ ముఖస్థితులతో ఇదైపోయి నాశనం అయిపోయి వెళ్ళిపోతున్నారు, నశించిపోతున్నారు. మరి మనం ఏం చేయాలి? వాళ్ళని బాబు తెలియదు నాయన, నీకు రేపేం జరుగునో నీకు తెలియదు, నాకు తెలియదు. మరి ఏం చేయాలి? నేడే రక్షణ దినము, నేడే అనుకూలమైన ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేయమా. మన ప్రాణాలు ఏర్పడయ్యా, మనం కూడా కలుపుకోవాలి. మనం ఏముందయ్యా ఈరోజు ఉంటుంది ఆస్తి ఉంటుంది, ఎప్పుడు ఎలాగ ఉంటుందా? ఇది కరిగిపోదా? దీన్ని చూసి ముడిచిపోవద్దు నాన్న. ఈ అందం ఏర్పడదయా, అందం మాయ ఏముంది, ఇప్పుడు ఇలా ఉన్నాను, ఏమో తర్వాత ఎలా ఉండదో నా మొహం, ఎప్పుడు ఎలా ఉండగలమా? మనం ఎలా ఉంటామో మన గురించి మనకే నమ్మకం లేదు అని ఏం చేయాలి చెప్పండి? స్థిరము కాదు ఈ లోకం, స్థిరము కాదు ఈ జీవితం, స్థిరము కాదు ఈ ఆస్తి, స్థిరము కాదు ఇక సుఖభోగాలు, ఇవి శాశ్వతం కాదని వాళ్ళు ఎదుట మనము వాస్తవాన్ని చెప్పాలి. లోకములో ప్రజలు అందరూ ఎదుట చెప్పు తీరాలి. మొక్కమాటం లేకుండా మాట్లాడాలి. అదే మొహమాటం లేకుండా ఉంటుంది కనుక మరి మొహమాటంగా లేకుండా మాట్లాడామనుకో, ఫ్రెండ్స్ దూరం అయిపోతారేమో, బంధువులు దూరం అయిపోతారేమో, మాది పర్వాలేదు. మనకు దేవుడు ఇచ్చేవాడిని ఇస్తాడు, దేవుడు ఇస్తాడు. యేసు ప్రభుని అప్పుడు సిలువేసారమ్మా, సిలువేసారు, ఇక అయిపోయింది ఈ చరిత్ర అన్నారు. సిలువ వేయటమే అసలు చరిత్ర స్టార్ట్ అయింది. ఏమైంది? సిలువ అయిపోయింది, చనిపోయాడు. చనిపోగానే ఏమైండు? 3 రోజులుగా అలాగే కొద్ది రోజులు ఉంటుంది మనకు ఆ పరీక్ష, ఆ వేదన, ఆ బాధ. తర్వాత మనల్ని గుర్తిస్తారు లోకం. దేవుని స్తోత్రం. ఇంకా పలానా ఆమె వాస్తవం చెప్తుంది, పలానా బ్రదర్ బాగా చెప్తున్నాడు, అయ్యో ముందేదో బాగా అనుకున్నాం కానీ ఎంత నిమించు. ఈ రోజున నేను దేవుని సేవలో ఉండి అనుభవంతో చెప్తున్నా సుమా, నేను ఏదో బైబిల్లో ఉన్నాయి కదా చదివి చెప్పట్లేదు, నా బ్రతుకులో నేను అనుభవిస్తూ చెప్తున్నాను. అందుకని మీరు దయచేసి మనందరం కూడా కలిసి ముఖస్థుతులు ఎవరికి చేయమాకండి. మనల్ని ఎవరన్నా ముఖస్థుతి చేసినా, అయ్యా నేనేమై ఉన్నానో అది దేవుని అనండి, నేనేమై ఉన్నానో అది దేవుని కూర్చొని కృపై ఉన్నానయ్యా. దేవునికి నాదేముంది? నా జుట్టు, నా మొహము, నా ముక్కు, నా షర్టు, నా బట్టలు, నా సమస్తం అంతా కూడా నేను ఇలా ఉన్నానంటే అయ్యా దేవుడే నా పరిస్థితి అని. అప్పుడు ఏం చేస్తాండి? బ్యాక్గ్రౌండ్ గురించి 2 ముక్కలు చెప్తా, అప్పుడు ఆయన ఇరిగిపోతుంది. అవునా? ఎస్, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆమేన్. మనం ఎవరన్నా మనం పోగొడేటప్పుడు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే మన బ్యాగ్ వెనక్కి వెళ్ళిపోవాలి. ఎక్కడి నుండి వచ్చాము అక్కడికి. దేవుడు ఎక్కడి నుండి మన పైకి లేపాడు, ఎక్కడి నుండి ఏ స్థితి నుండి పైకి తీసుకొచ్చాడు. ఒకరు బంధువులతో చుట్టాలతో పాలు టీ పెడత చాయ్ పైసలు ఉండే అది గుర్తు తెచ్చుకోవాలి. కోరిన ఆహారం తినడానికి, కోరిన గుడ్డ ధరించడానికి లేనటువంటి దీన స్థితి నుండి దేవుడు మనం ఈ స్థితిలో తీసుకొచ్చాడు కదా, అది గుర్తు చేసుకుని ప్రభువా. అది ముఖస్థుతి లేకుండా మనల్ని మనం మోసం చేసుకుండా మనల్ని కాపాడుతుంది. రెండవదిగా ఎవరు లోకములో ఉన్న అందరూ ముఖస్థుతితో నశించిపోతున్నారు, వాళ్ళు తెలియచేస్తున్నారు. సంఘములో కూడా మనం ఒకరి ఏడులో ఒకరు ఏ విధమైన ముఖస్థుతులు లేకుండా అందరితోనూ ముక్కుసూటిగా మంచిగా మేలు చేస్తానికి తప్పేంటి, భయం ఏంటి? ఒకరికి మేలు చేస్తున్నాం అని గద్దించు.
గద్దించినప్పుడు ఆ మేలు నీ గద్దింపు ఆ మేలు చేస్తున్న వ్యక్తికి, కానీ వాడికి తెలియలు 2 రోజులు ఏడుస్తాడు, తర్వాత అనుభవం అయినాక వచ్చి నీ కాడు పట్టుకుంటాడు. దేవుని స్తోత్రం. ఆమేన్. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక.